హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిల్లు. ఈరోజు వీడియో వచ్చేసి పచ్చి రొయ్యల కూర వండుతున్నాను అనమాట. అసలు చాలా చాలా బాగుంటుంది కూర అయితే. అసలు ఒక్కసారి ఇట్లా ట్రై చేసిరనుకో, వండుకొని తిన్నారనుకో, మళ్ళా రొయ్యల కూర, పచ్చి రొయ్యల కూర తినాలని వండుకుంటారు మీరు. అంత బాగుంటుంది, టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి, ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అయితే మా ఆయన మొన్న వైజాగ్ పని మీద పోయిండు అనమాట, తీసుకొని వచ్చిండు అన్నట్టు. అయితే ఇంకా అవన్నీ మంచిగా వాళ్ళు చాలా బాగా క్లీన్ చేసి ఇచ్చిర్రు. పొట్టు తీసిర్రు, మధ్యలో నరం ఉంటుంది కదా పైన, వీపు పైన చేపల రొయ్యలకు ఆ నరం కూడా తీసి ఇచ్చిర్రు అనమాట. చాలా బాగా క్లీన్ చేసి ఇచ్చిర్రు. ఇక తర్వాత కొంచెం నిమ్మరసము ఉప్పు వేసి నేను మంచిగా నీట్గా ఒక 4-5 సార్లు కడిగి పెట్టిన అనమాట. తర్వాత ఇక తగినంత చింతపండు కూడా నానేసుకోవాలి. మంచిగా నానాలి చింతపండు. ఎంత నానితే అంత బాగా వస్తుంది పులుసు. ఇంత నీట్గా ఉప్పు నిమ్మరసం వేసి బాగా క్లీన్ చేసిన అనమాట. మంచిగా క్లీన్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఉల్లిగడ్డలు ఒక 3-4 పెద్ద ఉల్లిగడ్డలు, ఒక 2 పెద్ద టమాటాలు, కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. పేస్టు మిక్సీ పట్టి ఒక గిన్నెలకి వేసుకోవాలి. తర్వాత ఇక చింతపండు రసం కూడా గుజ్జు తీసి పెట్టుకోవాలి ఫస్టే. ఇవన్నీ మంచిగా ఒకసారి అన్నీ ఒక దగ్గర పెట్టినామనుకో తొందరగా వండడం అనేది తొందరగా అయిపోతుంది అన్నట్టు. ఒకదాని పొయ్యి మీద వేసి చింతపండు ఇట్లా పులుసు వీసుకోవడం అవంతా ఇక కూర మాడిపోవడం అటు ఇటు ఆగమాగం ఉంటుంది. అంతా చింతపండు పులుసు వీసి పెట్టుకొని మంచిగా ఉల్లిగడ్డ పేస్ట్ ఒక గిన్నెలో మిక్సీ పట్టుకుంటే వండేటప్పుడు మనకి ఈజీగా అనిపిస్తుంది. నేనైతే ఇట్లనే వేస్తాను ఎప్పుడైనా సరే. చింతపండు పులుసు కూడా ఒక గిన్నెలకు మంచిగా ఒక 2-3 సార్లు విసికి గిన్నెలకు పోసుకోవాలి. తర్వాత ఇక తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని టమాటా ఉల్లిగడ్డ పేస్ట్ వేసుకొని మంచిగా వేయించుకోవాలన్నమాట. ఒక్కసారి అట్లా కలుపుకోవాలి. ఏమంటారు, ఇట్లా నూనె పైకి తేలాలన్నమాట. ఉల్లిగడ్డల నీళ్ళన్నీ పోవాలి. కొంచెం ఇప్పుడు తగినంత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని బాగా కలపాలి. కలిపి నూనె పైకి తేలే వరకు ఉడకబెట్టుకోవాలి. మంచిగా ఉడకాలి. ఎంత ఉడికితే అంత పచ్చివాసన అనేది ఉండదు, టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఇక మూత పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలన్నమాట. ఇట్లా ఆయిల్ పైకి తేలింది కదా, ఇట్లా ఉడకాలన్నమాట. మళ్ళీ ఒకసారి ఇక మధ్యలో కలుపుకుంటూ ఉడకబెట్టుకోవాలి. మంచిగా చిక్కగా చాలా బాగా వస్తుంది. ఇక తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు కూడా వేసుకోవాలి. వేసుకొని మంచిగా రొయ్యలు అయితే బాగా ఫ్రై కావాలి. ఎంత బాగా ఫ్రై అయితే అంత బాగుంటుంది కూర. టేస్ట్ అనేది, స్మెల్ అనేది రాదనమాట, నీసువాసన అనేది. ఒకసారి అయితే నాకు ఏం తెలియదు, నా పెళ్ళైన కొత్తలో మెట్రో అప్పుడు పడ్డదనమాట మా దగ్గర. అయితే మేము మెట్రోకి పోయి ఆడ రొయ్యలు స్టోరేజ్ ఉంటాయి కదా, రొయ్యలు తీసుకొని వచ్చినాం అనమాట. మా మరిది, మా ఆయన, నేను తీసుకొచ్చి వండమంటే వండిన. నాకు అప్పుడు అంటే రొయ్యలు వండడం రాదు, పచ్చాపలు ఇట్లా అన్నీ వస్తాయి. కానీ ఏం చేసినంటే మొత్తం ఒకటేసారి ఇక ఉల్లిగడ్డ టమాటా రొయ్యలు అన్నీ వేసి ఇక ధనియాల పొడి వేసి వండిన అనమాట. మొత్తం అసలు నీసు ఆసన నోట్లో పెట్టుకుంటే ఇక వామిటింగ్ వచ్చిందనమాట. అట్లా వండిన. నాకు తెలియదు అప్పుడు ఎట్లా వండాలనేది. ఇక అప్పటి నుంచి రొయ్యలు వండలే. మళ్ళీ తర్వాతకి మళ్ళీ నేర్చుకున్నా. మా అమ్మని అడిగితే ఇక చెప్పిందనమాట. ఇక తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. మంచిగా దగ్గరికి ఉడుకుతూ ఉండాలి, దగ్గరికి కావాలి. ఉల్లిగడ్డ అనేది రొయ్యలు వేసుకున్నాక కొంచెం వాటర్ వస్తుంది కదా, రొయ్యల వాటర్ అనేది కొంచెం ఊరుతుంది చేపలలో, కర్రీలా. మంచిగా ఉడకాలన్నమాట. బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ పైకి తేలుతుంది చూసిరా, ఇట్లా ఫ్రై కావాలన్నమాట. మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి, హై ఫ్లేమ్ కాదు, చిన్న మంట కాదు, మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బాగా ఫ్రై అవుతుంది కదా, ఇప్పుడు తగినంత ఇక కారం కూడా వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు వేసిన నేనైతే. కేజీ రొయ్యలు అనమాట, పచ్చి రొయ్యలు. పొట్టు తీసిన తర్వాతనే కేజీ. కారం ఉప్పు తగినంత వేసుకోవాలి. ఇప్పుడు వేసుకొని మంచిగా నూనె పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక మీడియం ఫ్లేమ్ అయినా, చిన్న మంట అయినా, సిమ్లో అయినా పెట్టుకోవచ్చు. హై ఫ్లేమ్ అయితే అస్సలు పెట్టొద్దు, మాడిపోతుంది. మాడిపోయింది అనుకో టేస్ట్ రాదు, అంత వేస్ట్ అవుతుంది ఇక కర్రీ మొత్తం. ఇక అట్లా అయిందనమాట నాకు. అప్పుడు అట్లా వండితే నాకు తెలియక అట్లా వండినందుకు మొత్తం అప్పుడు మా ఇంటి ముందర పెద్ద పెద్ద మోరీలు ఉండేది, ఇప్పుడైతే డ్రైనేజీలు. ఇక మొత్తం మోరీలో పోసినాయి ఇక నేను. ఇక తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కారం వేసి మంచిగా ఉడికిన తర్వాతనే వేసుకోవాలండి. ఆ పచ్చిమిరపకాయలు కూడా మంచిగా అన్నంలో తింటుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఇట్లా వేసుకొని తింటే కారం పడుతుంది అనమాట పచ్చిమిర్చికి. అంటే ఇట్లా పులుపు పడుతుంది, కారం కాదు, పులుపు.
అప్పుడు కారం అనేది ఉండదన్నమాట. పచ్చిమిర్చి పులుపు ఉప్పు బట్టి కారం కొంచెం తక్కువ అయిపోతుంది. బాగా ఫ్రై అయింది కదా, మంచిగా ఫ్రై అయింది. ఇప్పుడు నూనె పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి ఇట్లా. ఇప్పుడు ఇక చింతపండు పులుసు పిసికి పెట్టుకున్నాం కదా, తగినంత పులుసు పోసుకోవాలి. చూసుకుంటూ పోసుకోవాలన్నమాట. కన్సిస్టెన్సీ అనేది కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుంది, పలసగా ఉంటే అస్సలు బాగుండదు అనమాట కూర. పులుసు పోసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఒకసారి కలుపుకొని మన చిక్కదనాన్ని బట్టి ఇక కొంచెం చిక్కగా కావాలనుకుంటే కొంచెం తక్కువ వాటర్ పోసుకోవాలి. బాగా ఉడుకుతుంది కదా, ఇప్పుడు పచ్చికరివేపాకు ఇప్పుడు వేయాలి. ఆ ఫ్లేవర్ అనేది కూరకు బట్టి చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే ఫస్టే వేసుకోవద్దు పచ్చికరివేపాకు, నేనైతే ఇట్లా వేస్తాను. మంచిగా ఉడుకుతుంది కదా, ఇట్లా కల్లెపెల్లి ఉడుకుతుంది కదా. ఇప్పుడు జీలకర్ర మెంతుల పొడి, ధనియాల పొడి, గరం మసాలా అన్నీ వేసుకోవాలి. ఇక నేనైతే జీలకర్ర మెంతుల పొడి సపరేట్ వేసుకున్న తర్వాత ధనియాల పొడి, గరం మసాలా ఒక దగ్గరనే కొట్టి పెట్టుకుంటాను నేను. అవి వేసుకున్నా, జీలకర్ర మెంతుల పొడి, గరం మసాలా, ధనియాల పొడి వేసి మళ్ళీ ఒక్కసారి కలుపుకొని మళ్ళీ మంచిగా ఉడికేపెట్టుకోవాలి. కొంచెం నూనె పైకి తేలే వరకు దగ్గరికి అవుతుంది అనమాట. వాటర్ అనేది తగ్గుతుంది, ఉడుకుతూ ఉంటే వాటర్ తగ్గుతుంది. మంచిగా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇక మా వాళ్ళకైతే అందరికీ నచ్చింది. ఇక కూర మంచిగా ఉంది, ఇంకా కొంచెం ఉంటే బాగుండు అనుకున్నాం. కానీ ఆ రోజు ఇంకా అక్కడ సోమవారం అట మార్కెట్ లేదట, ఒక్క దగ్గరే ఉంటే తీసుకొని వచ్చిందనమాట. ఇక ఫైనల్గా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. కలిపి మళ్ళీ కొంచెం మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని ఆ కొత్తిమీర అనేది కొంచెం ఇట్లా కలరు తక్కువ అయ్యే వరకు పెట్టుకున్న తర్వాత మళ్ళీ కలుపుకోవాలి. ఇక ఎంత బాగుంది చూసిరా, చిక్కగా ఇట్లు ఉండాలి కూర. రొయ్యలే కాదు, చేపల కూర కూడా చిక్కగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. నీళ్ళు ఉందనుకో అది తిన్నట్టు ఉండదు, నాకైతే ఉండదు. తిన్నట్టు ఉండదు, తిననట్టు ఉండదు. నీళ్ళు తెల్లగా అన్నం కనబడుతుంటుంది, అందులో పులుసు నీళ్ళు ఉంటుంది. అస్సలు బాగుండదు, నాకైతే అస్సలు నచ్చదు. ఇట్లా చిక్కగా ఉంటేనే నచ్చుతుంది. మా ఇంట్లో కూడా అందరికి ఇట్లనే నచ్చుతుంది అనమాట. ఇక కన్సిస్టెన్సీ అనేది ఇట్లా రావాలి చిక్కగా. తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఒక గిన్నెలకి వేసుకొని గార్నిష్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి పచ్చి చేపల కూర. ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి, మీరు కూడా ట్రై చేసి ఎట్లా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పచ్చడికైతే చిన్న రొయ్యలు బాగుంటుందండి, కూరకైతే పెద్ద రొయ్యలే బాగుంటాయి. టేస్ట్ అయితే ఎంత బాగుందంటే అంత బాగుంది. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.